ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ బ్యాచ్ పెద్ద స్కెచ్చే వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనకు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా గత 360 రోజుల్లో జరిగిన తప్పిదాలను, అవినీతిని వెలికితీసి జనంలో ప్రచారం చేసేందుకు వైసీపీ కంకణం కట్టుకుంది. ఇందుకోసం హైదరాబాద్ కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒక మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో కొందరు మాజీలు, కొందరు ప్రస్తుత బ్యూరోక్రాట్లు కలిసి మీటింగులు పెట్టుకుని ఏపీ ప్రభుత్వంలో జరిగే తప్పులపై ఒక జాబితాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు సీఎం, విపక్షాలు ఏమైనా ఆయన్ను టార్గెట్ చేయాలి. ఈసారి మాత్రం వెరైటీగా ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు కారణాలు లేకపోలేదు. లోకేష్ అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా ఇప్పుడు ప్రతి అంశం లోకేష్ దృష్టికి వెళ్లాల్సిందేనని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. లోకేష్ కోటరీ అన్ని పనులు చూసుకుంటుంది. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా లోకేష్ గ్రూప్ కనుసన్నల్లోనే చేయాల్సింటుంది. మంచైనా చెడైనా లోకేష్ చేతుల మీదుగానే జరుగుతోన్న తరుణంలో ఆయన పరివారాన్ని టార్గెట్ చేస్తే టీడీపీతో పాటు కూటమి కూడా డిఫెన్స్ లో పడిపోయే అవకాశాలున్నాయని వైసీపీ నమ్ముతోంది. లోకేష్ తో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారి కదలికలు, వాళ్లను కలుస్తోన్న వారి వివరాలను వైసీపీ ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. అందులో టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటూ అన్ని వ్యవహారాలు చూసుకుంటోన్న కిలారు రాజేష్ కొంతకాలం క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఇటీవల చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారిన సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీలపై ప్రత్యేక దృష్టి పెట్టి మీడియా, సోషల్ మీడియా ద్వారా వారిని టార్గెట్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో సానా సతీష్ ను ఇప్పటికే ఎల్లో మీడియా కూడా పలు సందర్భాల్లో విమర్శించింది. కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు కేశినేని నాని రోజువారీ విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. అటు వైజాగ్ భూముల వ్యవహారమైనా, ఏపీ లిక్కర్ స్కామ్ అయినా సరే చిన్ని హ్యాండ్ ఉన్నట్లుగా నాని ఆరోపిస్తున్నారు. అసలు సూత్రధారులను పట్టుకోవాలంటే చిన్నిని టార్గెట్ చేయాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ టీం పట్ల టీడీపీ, జనసేనలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉందన్న మాట వాస్తవం. ఎవరిని దగ్గరకు రానివ్వకుండా దందాలన్నిటినీ తమ చేతిలో పెట్టుకున్నారని పీకల్లోతు కోపముంది. వారి వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలు వైసీపీకి టీడీపీ నేతల ద్వారానే లీక్ అవుతున్నాయి. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు లోకేష్ టీంను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దిశగా అడుగులు వేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేస్తే ఆయన పెద్దగా పట్టించుకోరు. ఏదో విపక్షాలు కాబట్టి తమపై ఆరోపణలు సంధిస్తున్నాయనే ధోరణిలో ఆయన వదిలేస్తారు. అదే కుమారుడు లోకేష్ పై వరుస ఆరోపణలు వస్తే చంద్రబాబు టెన్షన్ పడిపోతారని వైసీపీ వారికి తెలుసు. లోకేష్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని తెలిస్తే చంద్రబాబులో అసహనం పెరిగిపోతుంది. పాలనపై ఏకాగ్రత లోపిస్తుంది. అప్పుడు మరిన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని జనంలో దోషిగా నిలబెట్టే వీలుంటుందన్నది హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోన్న స్కెచ్. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. జగన్ కు తొలి నుంచి లోకేష్ అంటే కోపం. జగన్ కు లోకేష్ టార్గెట్. చంద్రబాబు నిన్నటి జనరేషన్ అయితే లోకేష్ తన తరమని జగన్ నమ్ముతూ ఉంటారు. లోకేష్ ను ఉకిరిబికిరి చేసి సైడ్ అయిపోయేట్లుగా గేమ్ ఆడితే తనకు తిరుగుండదని జగన్ విశ్వసిస్తున్నారు. అందుకే చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే లోకేష్ ను కూడా లోపలేయాలని భావించారు. అది ఆత్మహత్యా సదృశ్యమవుతుందని అత్యంత సన్నిహితులు చెప్పిన కారణంగా జగన్ ఒక అడుగు వెనక్కి వేశారు. ఇప్పుడు మాత్రం విపక్షం కాని విపక్షంలో ఉంటూ లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.